కొండ కిందికి పోవాల్సిన వాళ్ళు ఎక్కండి. జాగ్రత్త, మెల్లిగా దిగు. Excuse me, is this the bus to Gavi? This bus is going to daily up and down. నేను మాట్లాడతాను, మీరు ఊరుకోండి. కొంచెం తప్పుకుంటారా? Yes, this bus going Gavi. Right. Oh, come, get in. త్వరగా ఎక్కు. Come to our bus. కొంచెం ఇలా రండి అన్నా, చెప్తున్నాను కదా, రండి. కార్నోళ్ళు వస్తుంటే ముందుకు వెళ్ళాలి. Thank you. Sit. Down. Sit down. దీంట్లో నువ్వే కూర్చోవాలా? ఎస్, టికెట్ ప్లీజ్. To Gavi, please. 35 plus 35, 70 rupees. Yeah. Do you know anything about this resort? ఎస్, దిస్ రిసార్ట్ ఇస్ సమ్వేర్. మీరు టికెట్ ఇవ్వండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి సార్. హాయ్, ఐఎమ్ కళ్యాణి. ఐఎమ్ ఏ గవి గర్ల్. Hello, nice to meet you. ఫార్నరు. Yeah. I am Balaya, lovely boy, 40 years. దిస్ రిసార్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. Oh, expensive. Yes, 10,000 rupees daily. 10,000? That's too expensive. You come my home. Good homestay. 4,000 rupees only. Is it? Homely food, dance, music, everything. Really? Yes. Whoa, what's gone on? ఏంట్రా ఇంకా పగలేదనుకున్నా, పగిలిందా? ఏమైంది? పంచర్ అయింది. పంచరా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నావురా? ఇలా తబేలా కొట్టకుండా వెళ్ళి జాకెట్ త్వరగా తీపో. లేదు, ఈ కండక్టర్ కన్నా డ్రైవరే పెద్ద ఆయన కదా. అది కరెక్టేరా, కొన్ని సమయాల్లో తగ్గుతుంది. నోరు మూసుకుని జాకెట్ తీసుకురా. వెళ్ళు. ఏంటి చూస్తున్నావు? తప్పుకోవయ్యా. మనం ఎప్పటికి పోయి Hey, Kalyani, what happened? బస్ పంచర్. Oh my God. ఇదిగో నీకోసం ఈ జాకెట్. కళ్యాణి, సుగన లేట్ అవుతుందా? Come on, let's go out. ఏం చేయాలి? అది అక్కడ పెట్టేసి వీలిపే స్పానర్ తీసుకురా. త్వరగా వెళ్ళరా. అది కూడా నేనే తీసుకురావాలా? మరి నేను తీసుకురానా? సరే, తీసుకొస్తాను. నేను వచ్చి సాయం చేయనా? నోరు మూయవయ్యా. నీ తలకాని ఎక్కువైంది. Oh, this is lovely. Such a beautiful place. Amazing. ఇది పిలక. Lovely. Oh, watch the stream. Never seen such a place before. Hey, what's wrong with you? ఎంత పెద్ద బరువు. ఈ బొట్టుని పంపిస్తే నేనేం చేయాలి? జాగ్రత్త. ఇంకా తొందరగా ఎంతసేపు పడుతుందో. ఈ బోల్ట్ కూడా వెయ్యిగా అయిపోయింది. భయపడక, అంతా నా చేతే చేయిస్తున్నారు. బాగా బిగించావా? ఇక మీద ఇప్పుడు నువ్వే బిగించాలి. నేనా? సరే, మీరు ఒక చెయ్యివ్వండి. కొట్టానంటే ఓకే, నేనే చూసుకుంటాను. పోరా. మా ఇంటికి 2 విదేశీయులు వస్తున్నారు. ఆఫీసర్ ఈ మేడం. రోజే వస్తున్నారు. ఆఫీసర్ మేడం. ఆఫీసర్ బస్సుకేం అవ్వలేదులే. పోస్ట్ మాస్టర్ కనపడి 2-3 నెలలు అవుతుంది. పోస్ట్ ఆఫీస్లో కాస్త పని ఉండింది. అందరూ బిజీగానే ఉన్నారు. సార్, నేనే ఇంటికి వద్దాం అనుకున్నాను. ఎందుకోసం? రేపు నేను సెలవా, నేను ఊరికి వెళ్తున్నాను. ఇదిగోండి తాళం. సరే. ఏమయ్యా, మిత్రను వచ్చాడా? మధ్యాహ్నం ఎక్కడో అవసరంగా వెళ్ళాడు. ఆ డ్యామ్ పక్కన ఎక్కడో తిరుగుతుంటాడు. అతను అక్కడ లేడు. ఎక్కడైనా తాగి తూలుతూ ఉండి ఉంటాడు. అలా ఏం కాదు. సారథికి కషాయం రెడీ చేయడానికి కొన్ని మూలికలు తెస్తానని చెప్పి అడవికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇంతవరకు రాలేదు. వాడి గురించి మాట్లాడడం అనవసరం. అవసరానికి వాడిని అడిగితే దొరకడు. అవసరం లేనప్పుడు ఇక్కడే ఇలానే తిరుగుతూనే ఉంటాడు. అది చెప్తున్నప్పుడే జ్ఞాపకం వచ్చింది. గుడి చుట్టూ చెట్లు మొలిశాయి. మీరే తనతో చెప్పి ఆ చెట్లన్నీ నరికేమనండి. సార్ చెప్తేనే తను చేస్తాడు. అయ్యా, దానికోసం ముందు మన చేతికి రావాలి కదా. ఈ సంవత్సరం తిరునాళ్ళకి దేవుని వస్తాడా?
తప్పకుండా వస్తాడు. ఈ ఉత్సవానికి తప్పకుండా వస్తానని నాకు ఉత్తరం కూడా రాశాడు వాడు. ఈసారి జరుగుద్దా? చాలాసేపు అయిందే, బస్సు కనపడడం లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. అది ఎక్కడికైనా వెళ్ళి గుహలో పడి ఉంటుంది. రేయ్, మూలికనంతా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేసాను. దాంతోపాటు చేపలు కూడా ఇచ్చాను. చింతపండు వేసి పులుసు పెడితే అద్రిపోద్ది. రేయ్, నీకో విషయం తెలుసా? దేవా తిరునాళ్ళకి వస్తున్నాడంట. చూసారా, ఫ్రెండ్ వస్తున్నాడని తెలియగానే మొహంలో ఎంత సంతోషమో. ఇలా చూడు, గుడి చుట్టూ బాగా చెత్త పెరిగిపోయింది, నువ్వే శుభ్రం చేయాలి. ఉత్సవం వస్తుంది కదా. బస్సు వచ్చేసిందో. మందు బాబులం, మేము మందు బాబులం, మందెత్తే Come, madam, come. మందు బాబులం, మందు Hey, officer అమ్మాయి. ఏంటి? లేదు, చెప్తున్నానని తప్పుగా అనుకోకు. అది నేను నిర్ణయించుకుంటాను. విషయం చెప్పండి. అదేంటంటేమ్మా, నువ్వు మాట్లాడే ఆ ఇంగ్లీషు చాలా చండాలంగా ఉంది. ప్రొనౌన్సియేషన్ చాలా వర్స్ట్. గ్రామర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. పర్లేదు, ఏమైనా నేనున్నాను కదా. నువ్వు ఎవరితో చెప్పవంటే నీకొక విషయం చెప్తా. సౌత్ ఇండియాలోనే ఇంగ్లీష్లో మాట్లాడగలిగే ఏకైక బస్ కండక్టర్ నేనే. ఓహో, బస్ స్టాండ్ నుండి ఇక్కడికి రావడానికి టికెట్ ఎంత? ఏంటి? చెప్పండి సార్. ఓన్లీ 46 రూపీస్. అది సరేలే. ఈ 46 రూపాయల టికెట్ చించివ్వడానికి ఇంగ్లీష్ చదువుకొని వచ్చారా? అది ఎలా అడిగితే ఇలా చూడండి సార్, మాకొచ్చిన ఇంగ్లీష్ తోనే మేము జీవనాధారం సాగిస్తాం. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అదిగో పిలుస్తున్నారు. కమింగ్ మేడం, కమింగ్. ఇక వెళ్ళిరానా ఇంగ్లీష్ మాస్టర్? అనవసరంగా ఇన్సల్ట్ అయ్యాను. అమ్మకి నాన్నకి సంవత్సరానికి ఒక లెటర్ రాస్తున్నాడు, కానీ నీకు వారానికి ఒక లెటర్. అది సరే, వాడికి అక్కడ పనేమీ లేదా అమ్మా? ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? తను నెమ్మదిగా చదువుకోనివ్వండి. వేణు సార్, రండి కూర్చోండి. ఊరికి వచ్చినప్పుడు నుంచి ఆలోచిస్తున్నాను, మా అమ్మగారిని తీసుకుని ఒకసారి ఇక్కడికి రావాలని. ఇప్పుడే రాగలిగాను. ఏం చెప్పమంటారు, వీడెప్పుడు చూసినా బిజీనే. స్కూల్ నుంచి రాగానే తోటకు వెళ్తాడు, లేదంటే పశువుల దగ్గరికి. నేను చూస్తే ఇంత దూరం నడిచి రాలేను కదా. జోస్ మాస్టర్ కి పెళ్లి చేయాల్సిందే కదా, ఈ వయసులో మీకు కూడా తోడుగా ఉంటుంది. అది చెప్పి చెప్పి అలసిపోయానండి. మీరు మాట్లాడుతుండండి, నేను టీ తీసుకొస్తాను. ఈ సమయంలో టీ ఎందుకమ్మా? నిజం చెప్పాలంటే మేము వేరే విషయం మాట్లాడదామని వచ్చాం. మన అమ్మాయి అనుని మేము చర్చిలో చూసాం. అప్పుడు వీడే చెప్పాడు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అని. చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారట కదా. ఎక్కువగా మాట్లాడడం కాదండి, మీకు అభ్యంతరం లేకపోతే మన అనుని వీడికిచ్చి చేస్తారా మీరు? మా అమ్మగారు ఇప్పుడు ఒరే, కాసేపు నోరు మూసుకో. ఏమిటి, ఏం మాట్లాడడం లేదు మీరు? లేదు, అదేంటంటే అనుకి అక్కడ ఏ లోటు లేదండి. తనని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. అలా అని కాదు, జోస్ సార్ లాంటి మంచి మనిషిని ఈ రోజుల్లో వెతికి పట్టుకోవడం చాలా కష్టం. కానీ నా కొడుకు దేవనికి ఆమెకి పెళ్లిని ఖాయం చేశాం. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. నా ఫ్రెండ్ కూతురైనందువల్ల నాకు సంతోషమే కదా. ఈసారి ఉత్సవాలకి తను ఊరి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. మా అమ్మ ఎప్పుడు ఇంతే, ఎవరైనా చూస్తే చాలు వెంటనే పెళ్లి విషయం గురించి మాట్లాడుతుంది. మీరేం తప్పుగా అనుకోవద్దు సార్. అమ్మా, లేట్ అయింది, మనం బయలుదేరదాం. మొట్టమొదటిసారిగా ఇంటికి వచ్చి టీ కూడా పర్లేదు, ఇంకోసారి వస్తాను సార్. వస్తాను సార్. అలాగేనండి, వస్తాం. సరే వెళ్ళిరండి.